వెండితెరపై నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి, అలాగే మన సిల్వర్ స్క్రీన్ మీద ఒక నటుడిగా తనకంటూ ఒక మార్క్‌ని క్రియేట్ చేసుకొని, బుల్లితెరలోని 'బిగ్ బాస్' షో ద్వారా విన్నర్‌గా ఎంతోమంది ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కౌశల్ గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయన 'కన్నప్ప' మూవీలో ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్‌ని అయితే పోషిస్తున్నారు. సో, ఆ మూవీలో ఆయన క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుంది? ఆ విశేషాలన్నీ అడిగి నమస్కారం అండి కౌశల్ గారు. నమస్కారం. 'కన్నప్ప' మూవీలో మీకు అసలు ఈ క్యారెక్టర్ ఎట్లా అంటే ఈ ఛాన్స్ 'కన్నప్ప' మూవీలో ఛాన్స్ ఎలా వచ్చింది? అండ్ మీ క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుంది? సో, 'కన్నప్ప' సినిమాలో 'మార్లీ' క్యారెక్టర్ నాకు ఎలా వరించింది అంటే, సో 'బిగ్ బాస్' తర్వాత ఒక 2, 3 సినిమాలు చేయడం జరిగింది. బట్ ప్రజల్లో ఏంటంటే ఆ 'బిగ్ బాస్' ఫ్లేవరే బాగా పాతుకుపోయేసరికి ఐ థాట్ ఐ ఐ షుడ్ టేక్ సమ్ బ్రేక్ అని అనిపించింది. ఒక 2, 3 సంవత్సరాలు బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫ్రెష్‌గా జనాల ముందుకొస్తే రిసీవింగ్ బావుంటదన్న ఉద్దేశంతో కొన్ని రోజులు బ్రేక్ ఇవ్వడం జరిగింది. సో, ఆ టైంలో నేను చాలా సినిమాలకి స్టోరీస్ వినడం జరిగింది. అలాంటి టైంలో నాకు 'కన్నప్ప' రావడం, 'కన్నప్ప' స్టోరీ నాకు డైరెక్షన్ టీమ్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం. డెఫినెట్‌గా ఈ సినిమాలో 'కన్నప్ప' సినిమాలో 'మాలి' క్యారెక్టర్ అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్ అనమాట. సో, ఈ సినిమా కోసం చాలా పెద్ద పెద్ద యాక్టర్స్‌ని కూడా స్క్రీన్ టెస్ట్ చేయడం జరిగింది, లుక్ టెస్ట్ చేయడం జరిగింది. ఇన్‌ఫ్యాక్ట్ దశరాజ్ సెకండ్ హీరోగా చేసిన దీక్షిత్ శెట్టిని కూడా ఈ క్యారెక్టర్ కోసం ఆడిషన్ చేయడం జరిగింది. సో, అలాంటి టైంలో నేను లుక్ టెస్ట్ చేసిన తర్వాత ఈ క్యారెక్టర్ నాకు రావడం అనేది నా అదృష్టం అని చెప్పుకోవాలి. అండ్ మిమ్మల్ని చూసి ఏంటంటే మీరు మోడలింగ్‌లో ఉన్నారు. మిమ్మల్ని చూస్తే ఏంటంటే కంప్లీట్‌గా ఒక రిచ్ లుక్ లాగా అనిపిస్తది. సో, ఒక ట్రైబల్ క్యారెక్టర్ చేయటానికి మీకు ఎటువంటి వర్క్‌షాప్ మీ చేత చేయించారు? అండ్ మీరు మీ పరంగా ఎటువంటి గ్రౌండ్ వర్క్ చేయటం జరిగింది? సో, ఎప్పుడైతే నాకు ఈ క్యారెక్టర్ వచ్చిందో కొన్ని ఫొటోస్ పంపించమన్నారు. సో, డెఫినెట్‌గా నా 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 నాకు ఇంతకుముందు చేసిన చాలా సినిమాలు కానీ లేకపోతే టీవీ షోస్‌లో కానీ ట్రైబల్ లుక్‌లో ఉన్న ఫొటోస్ నా దగ్గర ఉండడం నా అదృష్టం అని చెప్పుకోవాలి. ఎప్పుడైతే ఆ ట్రైబల్ లుక్‌లో ఆల్రెడీ తీసున్న ఫొటోస్ పంపించానో ఇట్స్ వెరీ సిమిలర్ టు దిస్ క్యారెక్టర్ అనమాట. అంటే నేను చిన్నప్పటి నుంచి నేను చాలా థియేటర్ ప్లేస్ చేశాను మా ఫాదర్‌తో పాటు. మా ఫాదర్ ఈజ్ ఎ థియేటర్ ఆర్టిస్ట్ కాబట్టి. సో, నాకు ఏ క్యారెక్టర్ వచ్చినా కూడా ఆటోమేటిక్‌గా ఆ లుక్ వేసిన తర్వాత ఆ క్యారెక్టర్‌లో ఫిక్స్ అయిపోతూ ఉంటది. నా బాడీ ఈజ్ లైక్ దట్ అనమాట. సో, 'కన్నప్ప' సినిమాకి కూడా ఎప్పుడైతే నాకు ట్రైబల్ లుక్ వేయడం జరిగిందో ఎస్పెషల్లీ ఈ సినిమాకి ప్రతి ఒక్క క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్స్ ఏంటంటే చాలా లీన్ బాడీ ఉండాలి. ఎందుకంటే ట్రైబల్ అంటే వాళ్ళు ప్రతిరోజు కష్టపడి పని చేస్తారు, అడవిల్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆ లీన్ బాడీ దే ఆర్ లుకింగ్ అనమాట. సో, ఎప్పుడైతే ఆల్మోస్ట్ లైక్ మోస్ట్ ఆఫ్ ది షాట్స్ బేర్ బాడీ షాట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది షాట్స్ స్లీవ్లెస్లో ఉంటాయి. సో, స్లీవ్లెస్లో ఉన్నప్పుడు కూడా మజిల్స్ కానీ ఆ టోన్ కానీ షోల్డర్స్ కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇతని క్యారెక్టర్కి 100% పర్ఫెక్ట్ అనుకున్న తర్వాతే ఈ క్యారెక్టర్లో వాళ్ళని తీసుకోవడం జరిగిందనమాట. అండ్ మెయిన్‌లీ మోహన్ బాబు గారి గురించి చెప్పుకుంటే ఆయన డిసిప్లిన్‌కి మారుపేరు అని అంటారు. సో, మరి మీకు సెట్స్‌లో మోహన్ బాబు గారు ఏమాత్రం డిసిప్లిన్ నేర్పించారని చెప్పండి? అయ్యో! సో, మోహన్ బాబు గారంటే ఎవ్వరు ఏ ఆర్టిస్ట్ కన్నా నిజంగా షివర్ అనమాట. సో, అలాంటిది మోహన్ బాబు గారితో షూట్ చేస్తున్నామంటే అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని సో, మార్నింగ్ 6 గంటలంటే నైట్ వాళ్ళు ఎంత లేట్‌గా పడుకున్నా 6 గంటలకి మేకప్ రూమ్‌లోకి వచ్చి కూర్చునేవారు. సో, అక్కడి నుంచి 7:30 కంటే ఒక్కొక్కళ్ళు పోటీ పడి పరిగెట్టేవారు సెట్స్‌కి. ఎందుకంటే అక్కడ మోహన్ బాబు గారు 6:30 అంటే 6:30కి అక్కడే లొకేషన్‌లో ఒక షాల్వా కప్పుకొని కూర్చునేవారు. ఎవరెవరు లేట్‌గా వస్తారో చూడడానికి. ఎవరైనా లేట్‌గా వస్తే మాత్రం వాళ్ళకి క్లాస్ అయిందని. సో, నెక్స్ట్ టైమ్ ఒకరోజు లేట్‌గా వచ్చినా కూడా నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళ టైంకి ఉండేవారు. అండ్ ఇంత డిసిప్లిన్‌గా ఉన్న మోహన్ బాబు గారు మళ్ళీ అందరిని పిలిపించుకుని వాళ్ళ ఫామ్ హౌస్‌లో అందరితో కూర్చుని వాళ్ళకి కావాల్సినవన్నీ వండుతూ చాలా ఫ్రెండ్లీగా ఉంటూ అందరికీ ఒక మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్‌ని క్రియేట్ చేశారన్నమాట. ఎందుకంటే చాలామంది 2, 3 మంత్స్ షూటింగ్ కాబట్టి సో, డెఫినెట్‌గా వాళ్ళందరూ ఫ్యామిలీస్ మిస్ అవుతారు కాబట్టి షూటింగ్‌లో కూడా ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్‌ని క్రియేట్ చేశారని చెప్పాలి. సో, మనకి మెయిన్‌గా 'కన్నప్ప' మూవీలో మాలి క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుంది? అండ్ మీ స్క్రీన్ ప్రెజెన్స్ ఎంతసేపు అంటే ఎక్కువ సేపు ఉండబోతుందా? జస్ట్ ఊరికనే గెస్ట్ రోల్‌లా ఉండబోతుందా? ఏ విధంగా ఉండబోతుందంటారు? సో, 'మాలి' క్యారెక్టర్ అంటేనే 'తిన్నడు' క్యారెక్టర్‌తో త్రూఔట్ జర్నీ ఉండే క్యారెక్టర్ అనమాట. ఇద్దరు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. అలాగే ప్రతి విషయంలో కూడా 'తిన్నడు' క్యారెక్టర్ వెనకాలే 'మాలి' ఉంటాడనమాట.
సో రామ లక్ష్మణులు ఎలా ఉండబోతున్నారు రామాయణంలో, అలాగే తిన్నడు మాలి కూడా అలాంటి క్యారెక్టర్స్ అనమాట. సో డెఫినెట్గా ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ లవ్ ట్రాక్ కూడా నాకు ఉంది. సో ఇట్స్ ఎ డిఫరెంట్ రోల్. అంటే పాత సినిమాల్లో మీరు కృష్ణరాజు గారు కన్నప్ప సినిమాలో శ్రీధర్ గారి క్యారెక్టర్ ఏదైతే చూసారో అలాంటి క్యారెక్టర్ ఇప్పుడు నేను ప్లే చేశాను. ఓకే. అండ్ మీరందరూ కూడా స్విట్జర్లాండ్ వెళ్ళి మొత్తం సారీ న్యూజిలాండ్, అందరూ న్యూజిలాండ్ వెళ్ళి అక్కడ షూటింగ్ చేయడం జరిగింది. సో అడవుల్లో నుండి అండ్ మీకు మొత్తం చలి వేడి అన్నిటిని కూడా, సో మీరు మెయిన్గా షూటింగ్ టైంలో ఫేస్ చేసిన హడల్స్ కానీ ఎటువంటి సిచ్యువేషన్, అంటే ఈ క్రిటికల్ సిచ్యువేషన్ ఇది వచ్చింది అన్నది ఏమైనా ఉన్నాయంటారా? అయ్యో, అక్కడ ప్రతి రోజు క్రిటికల్ అనే చెప్పాలి. ఎందుకంటే న్యూజిలాండ్లో ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు. అలాంటి క్లైమేట్ అనమాట. అందులో మేము వెళ్ళింది అక్టోబర్ నవంబర్లో, పీక్ ఆటమ్ సీజన్ అనమాట అది. సో మేము అక్కడికి వెళ్ళిన వెంటనే వర్షం పడుతూనే ఉంది. ఒక 2-3 రోజులు వర్షంలోనే ఉన్నాం. సో ఎప్పుడైతే వర్షం తగ్గిందో మాకు పండుగనే చెప్పాలి. నిజంగా ఇంతమంది ఆర్టిస్టులని అంత దూరం పట్టుకుని వెళ్ళి న్యూజిలాండ్లో అందరికీ హోటల్స్ ప్రొవైడ్ చేసి వర్షం ఉన్నప్పుడు వాళ్ళకి ఒకరోజు షూటింగ్ చేయకపోతే ఎంతో లాస్ అనమాట. అలాంటివి కూడా డేర్ చేయకుండా మోహన్ బాబు గారు వర్షం పడుతున్న ప్రతి టైంలో కూడా ప్రతి ఆర్టిస్ట్కి ఎలాంటి సౌకర్యము కలిగించకుండా ప్రతి ఒక్కరికి కావాల్సింది కల్పిస్తూ షూటింగ్ని అద్భుతంగా చేయడం జరిగింది. అక్కడ ఇట్స్ అ డిఫరెంట్ క్లైమేట్ ఆల్ టుగెదర్. అక్కడ ఓజోన్ లేయర్స్ కూడా ఉండదన్నమాట యాక్చువల్ న్యూజిలాండ్లో. సో ఎప్పుడైతే సన్ రివీల్ అవుతే మాత్రం మొత్తం అందరూ బేర్ బాడీస్తో షూటింగ్స్కి వెళ్ళేవారు. సో అంటే ఇప్పుడు మనం భూతద్దం పెట్టి కింద పేపర్ ఎలా పెడతామో అలా బర్న్ అయ్యేది మా బాడీ అనమాట. సో అంత డిఫరెంట్ క్లైమేట్. అలాగే వర్షం పడేటప్పుడు మాత్రం చలి, ఎముకలు కొరికే చలి అనమాట. సో అంత టైంలో కూడా ప్రతి ఆర్టిస్టు చాలా పెద్ద పెద్ద బ్రహ్మానందం గారు, రఘుబాబు గారు వీళ్ళందరూ కూడా సో అలాంటి చలిని అలాంటి ఎండని భరిస్తూ కన్నప్ప కోసం నిజంగా చాలా డేర్ చేశారని చెప్పాలి యాక్చువల్గా. సో మీరు ఇందాక చెప్తూ మీరు శివభక్తులు అని చెప్పారు. సో మీరు అంత శివభక్తులైన మీకు ఒక శివభక్తుని అంటే ఒక మూవీలో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. సో దీని గురించి అడిగితే మీరు ఏం చెప్తారు? సో నేను నిజంగా చెప్తున్నాను ఇది. అరుణాచలం ఫస్ట్ టైం అరుణాచలం వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత నాకు వరించిన క్యారెక్టర్ ఈ కన్నప్ప సినిమా అనమాట. సో సినిమా లుక్ టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 10 రోజులు గ్యాప్. ఆ 10 రోజుల్లో నాతో పాటు చాలామందిని ఆడిషన్ చేశారు ఈ క్యారెక్టర్ కోసం. మళ్ళీ నాకు వస్తుందా రాదా అన్న టెన్షన్, మళ్ళీ ఆ టెన్షన్ భరించలేక చాలా మొక్కుకోవడం జరిగింది శివుడికి. సో ఫైనల్గా 10 రోజుల తర్వాత ఈ క్యారెక్టర్ నాకు వరించింది. నిజంగా ఇట్స్ అ డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ డెఫినెట్గా యాజ్ శివుడు బ్లెస్సింగ్స్ అనే చెప్పాలి. ఓకే, ఫైనల్గా కన్నప్ప గురించి చెప్పాలి 1 వర్డ్లో మన ప్రేక్షకులకంటే ఏం చెప్తారు? కన్నప్ప అంటే ఇప్పుడు జనరేషన్కి డెఫినెట్గా ఈ సినిమా చాలా అవసరం. ఇప్పుడు జనరేషన్లో చాలామంది పిల్లలకి కానీ కన్నప్ప గురించి కానీ, కన్నప్ప భక్తి గురించి కానీ, కన్నప్ప శివుడికి ఎంత భక్తుడో ఈ స్టోరీ ఎవరికి తెలియదు. ఇప్పుడు జనరేషన్కి కన్నప్ప గురించి డెఫినెట్గా తెలియాలి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకొక 30-40 సంవత్సరాల వరకు ప్రతి పిల్లవాడు కన్నప్ప గురించి తెలుసుకుంటాడు. కన్నప్ప గురించి తెలియాల్సిన సందర్భం ఎంతైనా ఉంది యాక్చువల్లీ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ క్యారెక్టర్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదండి, ఇంకొక 2 దశాబ్దాల వరకు గుర్తుండిపోయేటువంటి సినిమా అవుతుంది కన్నప్ప అని చెప్పేసి కౌశల్ గారి మాటలో విన్నాం. సో కన్నప్ప మూవీ అయితే ఏప్రిల్ 25న రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ని సాధించాలని మనం కూడా కోరుకుందాం. ఇది ఇవాల్టి స్టోరీ. కెమెరామ్యాన్ వెంకట్తో కీర్తి సైనింగ్ ఆఫ్.